ఆచార్యదేవా, ఏమంటివి ఏమంటివి? జాతి నెపమున సూతసుతున కిందు నిలువ అర్హత లేదు అందువా. ఎంత మాట, ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుభుక్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమును జనయించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా? మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగా ఎందు పరాశురుని, పరాశుడు పల్లెపరిచిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, వ్యాసుడు దౌరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ గనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విద్యుదేవిని కనలేదా? హ! సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యులతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదం ఎందులకు? నాయన సుయోధన, నీవన్నట్లు ఇది ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే, అందులో రాజ్యమున్నవారే రాజులు. అట్టి రాజులే ఈ కురు పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించినది? ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపత్తి క్షేత్రమై వేరాజ్యులుచున్న అంగరాజ్యమునికి ఇప్పుడు ఇతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘ నవరత్న కిరీటము వేగిరము కొనిదెమ్ము. మామ గాంధార సార్వభౌమ, సురుచిరమణమై మండిత సువర్ణ సింహాసనము తెప్పింపుము. పరిజనులారా, పుణ్యభాగీరథి నదితో ఏములు అందుకొనడు. కళ్యాణ భట్టులారా, మంగళతు నీరవములు సుస్వరముగా మ్రోగనిండు. వందిమాగదులారా, కర్ణ మహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగలారా, ఈ రాధసూత్రకు ఫాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపక సౌలభ్య సహజ కర్షకర్ష వైడూర్య ప్రబోధిత్యాలకి వాంచలు చలరేగ వీరగంధం వెదరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషన్ వర్గ మధ్యమున సర్వదా సర్వదా సతదా సహస్రదా పాప పంకిలమైన కుల కలంకను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. హితుడా, అప్రతిహత వరేణ్యుడవగు నీకు అంగరాజ్యమే కాక నా అర్ధ సింహాసనం ఇచ్చి గౌరవించుచున్నాను.